పబ్బుల్లో వాయించే డీజే కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేనే. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు బాబు. కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు వంశీ. స్టేషన్ లోనే వాంతులు చేసుకున్నారు. 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆయనకు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయనకి యూరిన్ లో కీలో బాడీస్ పాజిటివ్ వచ్చాయని. మరి డాక్టర్ ఏమన్నాడు? నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీని 2 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. చూస్తున్నారా నిద్ర ఎలా వస్తుంది? అయితే నిన్న రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్ లో ఉండగానే ఆయన కాస్త అస్వస్థతకు గురయ్యారు. నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను, బాడీలో వాటర్ అంతా పోయినట్టుంది బాబు. ఇవాళ కూడా వంశీని ఇంకా విచారించాల్సి ఉంది. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకువెళ్లారు అన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న మాజీ మంత్రి పేర్ని నాని. వైద్యులు పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బాధ్యత కలిగిన భారతీయుడు నిన్ను చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఎలా అనిపిస్తుంది తెలీదా? మనిషి ప్రాణాల మీదకొచ్చినా ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్ లో ORS పైడి దారిలో జీప్ ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి, సరిపోద్ది. 100% కరెక్ట్ అండి. వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. కక్ష ఉంటే జైల్లో వేయాలని, అంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి. ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారయ్యాడు? ఎందుకు నీకంత ఈగో? కానీ మనిషిని తుదిముట్టించే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు పేర్ని నాని. ఆరోగ్యం బాగాలేనప్పుడు కేసులతో వేధిస్తారా అంటూ ప్రశ్నించారు నాని. ఉదయం 7 గంటలకే పోలీసు వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామని చెప్పని చేతులు పట్టుకుని ఈడ్చుకుని స్టేషన్ తీసుకెళ్లిపోయారు. తమ్ముడు, నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోగా. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవటం, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం. సార్, నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నా నాకు తెలుస్తా ఉంది. విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ అనే హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే లోకేష్ కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం. వెళ్ళ చేతిలో తన్నులు తినే ప్రతి పాకెట్ గాడు గిట్టనే డైలాగులు కొడతాడు. ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న ORS ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాను. ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే ఒక్కొక్కడి చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది. చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా, ఓ చెప్పే. నాడు NT రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే నీ అవతారం చూసుకున్నావా? ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాగా ప్రాణం పోతుంది. ఫైల్స్కి ప్రాణం పోతాం ఏంటి? లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. ఫైల్స్ కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికేమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి ఊరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఏంటి కేసు వంశీ మీద కేసే అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడనేటువంటి అభియోగం అంట. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు